వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా జరుగుతున్న వివాదాస్పద సంఘటనలు, నిఘా విభాగం వైఫల్యాలు జిల్లా పోలీస్ బాస్ పట్టును ప్రశ్నిస్తున్నాయి. అసలు పల్నాడులో ఏం జరుగుతుంది? పోలీస్ శాఖ ప్రతిష్ట ఎందుకు మసకబారుతుంది? దీనిపై ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పరిస్థితి నానాటికి దిగజారిపోతోందనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన విభాగమే వివాదాల్లో చిక్కుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండటం శాఖాపరమైన క్రమశిక్షణను ప్రశ్నార్థకం చేస్తోంది. వ్యవస్థలోని లొసుగులు నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. జిల్లా పోలీస్ బాస్ కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లా ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతినటానికి ఇక్కడి పరిణామాలే ప్రధాన కారణమవుతున్నాయి. ఇప్పటికైనా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పోలీస్ బాస్కు కళ్ళు ముక్కుల్లా వ్యవహరించాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా కుప్పకూలిందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకురావడంలో ఈ విభాగం విఫలమైంది. జిల్లాలో జరుగుతున్న అక్రమ దందాలు, అనైతిక కార్యకలాపాల సమాచారం ఉన్నతాధికారులకు చేరడం లేదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే జిల్లా పోలీస్ బాస్కు జిల్లాపై సరైన పట్టు దొరకడం లేదని తెలుస్తోంది. సమాచార సేకరణలో లోపాలు ఉండటం వల్ల నేరస్తులు పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. ఇతర జిల్లాల పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్టులు చేసే వరకు స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం శోచనీయం. సొంత శాఖలోని అధికారుల అవినీతిని కూడా గుర్తించలేకపోవడం ఇంటెలిజెన్స్ అసమర్థతకు నిదర్శనం. కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో, విశ్లేషించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన ఈ లోపాలను సరిదిద్దకపోతే పోలీస్ శాఖ మరింత అప్రతిష్ట పాలు కాక తప్పదనే టాక్ వినిపిస్తోంది. జిల్లా రక్షణ వ్యవస్థలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగాన్ని వెంటనే పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఏఎస్ఐ కుమారుడి కార్ల దందా వ్యవహారం పోలీస్ శాఖను ఆత్మరక్షలో పడేసింది. ఈ దందాలో పదుల సంఖ్యలో పోలీస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే అక్రమ వ్యాపారాలకు అడ్డాగా నిలవడం వ్యవస్థ పతనాన్ని సూచిస్తోంది. ఈ భారీ స్కామ్ బయటపడే వరకు స్థానిక నిఘా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాస్పదం. అక్రమ సంపాదన కోసం కొందరు అధికారులు నేరస్తులతో చేతులు కలిపినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం జిల్లా పోలీస్ బాస్కు జిల్లాపై ఉన్న పట్టును ప్రశ్నించేలా చేస్తోంది. పోలీస్ స్టేషన్ల కేంద్రంగానే ఇలాంటి అక్రమ దందాలు నడవడం ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఇంత పెద్ద ఎత్తున దందా సాగటం వెనక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాతే స్పందించడం శాఖలోని అలసత్వాన్ని తెలియజేస్తోంది. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం కలుగుతుంది. నర్సరావుపేటకు చెందిన ఒక క్రికెట్ బుకీ వ్యవహారం జిల్లా పోలీసుల వైఫల్యానికి పరాకాష్ఠగా నిలిచింది. పక్క జిల్లాకు చెందిన దర్శి పోలీసులు వచ్చి అరెస్టు చేసే వరకు స్థానిక పోలీసులకు ఆ సమాచారం తెలియకపోవడం విడ్డూరం. ఈ అరెస్టులో జిల్లాలో ఉన్న పదుల సంఖ్యలో బెట్టింగ్ రాయిళ్ల బాగోతం ఒక్కసారిగా బయటపడింది. సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తున్న జిల్లా యంత్రాంగం గుర్తించలేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. స్థానిక పోలీసుల అండదండలతోనే ఈ బుకీలు ఇన్నాళ్లు కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర జిల్లాల పోలీసులు జోక్యం చేసుకునే వరకు ఇక్కడి వ్యవస్థ నిద్రపోవడం సిగ్గుచేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీకి వాస్తవ పరిస్థితులను వివరించడంలో ఘోరంగా విఫలమయ్యారు. బెట్టింగ్ మాఫియా విస్తరిస్తున్నా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటన జిల్లా పోలీసుల పనితీరును రాష్ట్ర వ్యాప్తంగా నవ్వులపాలు చేసింది. నిఘా వ్యవస్థను బలోపేతం చెయ్యకపోతే పల్నాడు జిల్లా నేరగాళ్లకు అడ్డాగా మారే ప్రమాదం ఉంది.
జిల్లాకు చెందిన ఓ సీఏ స్థాయి అధికారిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు శాఖకు తీరని మచ్చ తెచ్చాయి. బాధితురాలు నేరుగా ఫిర్యాదు చేసే వరకు ఆ అధికారి ప్రవర్తనను ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. మహిళల రక్షణ కోసం పని చేయాల్సిన అధికారులే ఇటువంటి అకృత్యాలకు పాల్పడటం అత్యంత దారుణం. అంతర్గత నిఘా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోంది. సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నా ఇన్నాళ్లు సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరం. బాధితురాలు ధైర్యం చేసి బయటకు రాకపోతే ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదేమో. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఇటువంటి సంఘటనలు మంటగలుపుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు తమ కింది స్థాయి సిబ్బంది నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో భారీగా పేకాట క్లబ్బులు నడుస్తున్నా చర్యలు లేవు. పోలీసుల కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున జూదం సాగుతున్నా పట్టించుకోకపోవడం వెనక భారీగా మామూళ్లు అందుతున్నాయనే విమర్శ ఉంది. సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం లేదు. గ్యాంబ్లింగ్ కేంద్రాల నిర్వహణలతో కొందరు పోలీసులు కుమ్ముక్కైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అక్రమ కేంద్రాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా నేరాల రేటు పెరుగుతోంది. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే మొక్కుబడి దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ క్లబ్బుల వివరాలను ఎస్పీకి అందజేయడంలో కావాలనే తాత్సారం చేస్తోందని సమాచారం. జిల్లా పోలీస్ బాస్ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప ఈ పరిస్థితి మారేలా లేదు. రాజకీయ అండదండలు ఉన్నవారిని ముట్టుకోవడానికి స్థానిక పోలీసులు జంకుతున్నట్లు కనిపిస్తోంది. మాచర్ల పరువు హత్య కేసులో స్థానిక సిఐ ప్రమేయం ఉందనే వార్తలు జిల్లాలో పెను సంచలనం సృష్టించాయి. ఒక హత్య కేసులో పోలీస్ అధికారి పాత్ర ఉండటం పోలీస్ వ్యవస్థలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. మీడియాలో ఈ అంశం ప్రముఖంగా ప్రచురితమైతే తప్ప ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నేరాలను అరికట్టాల్సింది పోయి వాటిలో భాగస్వాములు కావటం క్షమించరాని నేరం. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత శాఖలోని అధికారుల నేర ప్రవృత్తిని గుర్తించడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారటం జిల్లా పోలీసు ప్రతిష్టను దిగజార్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు పోలీస్ అధికారులతో కుమ్మక్కై ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన పరిస్థితులను దాచిపెట్టి జిల్లా పోలీస్ బాస్ను పక్కదోవ పట్టిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల జిల్లాలో ఏం జరుగుతుందో తెలియక ఎస్పీ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన వారే అక్రమాలకు సహకరించడం విచారకరం. జిల్లా పోలీస్ వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా పోలీస్ బాస్ నిఘా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. లేని పక్షంలో భవిష్యత్తులో పోలీస్ శాఖ మరింత నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అవినీతి అధికారులపై కఠినంగా వ్యవహరించి సమర్థులకు కీలక బాధ్యతలు అప్పగించాలి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకమైన పాలన అందించాల్సిన బాధ్యత ఎస్పీపై ఉంది. సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్న ఈ విమర్శలను సానుకూలంగా తీసుకొని మార్పులు చేపట్టాలి. మొత్తానికి పల్నాడు జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు పోలీస్ శాఖలో అంతర్గత ప్రక్షాళన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. నిఘా వ్యవస్థను గాడిలో పెట్టి అప్రతిష్టకు కారణమవుతున్న అధికారులపై జిల్లా పోలీస్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సామాన్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉంది.